తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా సలేంద్ర కొమరయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయమే లక్ష్యంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. దశాబ్దాలుగా రాజకీయంగా అణచివేతకు గురైన బీసీలకు పార్టీ హామీ ఇచ్చిన విధంగా 50% రాజకీయ వాటా కల్పించేందుకు కృషి చేస్తామని, పాంచజన్యం పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలను సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో పెద్దపల్లిలో తెలంగాణ రక్షణ సేనను ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సలేంద్ర కొమరయ్య నియామకంపై జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బొంగోని శంకరయ్య గౌడ్, ఉస్తాం శ్రీనివాస్ ముదిరాజ్, బొంకూరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావ దశ నుంచి పార్టీ భావజాలం వివరించుకొని పార్టీ ఆదేశాలు అనుసరిస్తూ మరి ఈ పార్టీ అధినేత్రి తెలంగాణ ఆడబిడ్డ మరి కవితమ్మ గారి ఆదేశాలతో మరి పెద్దపల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంలో భాగంగానే మరి పెద్దపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు ప్రకటించిన సందర్భంగా మరి అన్నగారు సలేంద్ర కొమరన్న గారు అనేక ఉద్యమాలలో ఆటుపోట్లకు గురై అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఓర్పు, నేర్పు, ఓదార్పులతో అత్యంత సమన్వయంతో మరి ఈ స్థాయికి వచ్చి పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు పెద్దపల్లి జిల్లా తెలంగాణ రక్షణ సేన పక్షాన, నియోజకవర్గం రక్షణ సేన పక్షాన మరి మొదటిసారి అన్నగారు అధ్యక్షుడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా రక్షణ సేన శ్రేణుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా నాకు అండదండగా ఉంటూ నాతో కలిసి సపోర్టుగా వచ్చిన నా ఒక తెలంగాణ రక్షణ సేన కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక బీసీ బిడ్డగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించిన అటువంటి కవితమ్మ గారికి నేను అండదండగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ, మాకు గత 20 సంవత్సరాల నుండి ఎంతోమంది అగ్రవర్ణాల నాయకులు మమ్మల్ని అనగదొక్కుడు ధోరణిలో తప్ప మాతో పని చేయించుకుంటూ వాళ్ళు గద్దెలెక్కిరు తప్ప మాకు ఎక్కడ కూడా అవకాశం కలగనీయలేదు. ఇప్పుడు బీసీలను మరియు అగ్రవర్ణాల బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ అట్టడుగున పోతున్నటువంటి ఉద్దేశంతో మా కవితక్క గారు వాళ్ళ బీసీ నినాదం ఎత్తుకొని ఈరోజు ముందుండి పోరాటం చేస్తా అని చెప్పి బీసీలకు 50% అవకాశాలు కల్పిస్తా అని చెప్పినందుకు ఆమెకు నేను పాదాభివందనం చేస్తున్నాను.
అదేవిధంగా పూర్తి వెనుకబడ్డ తరగతుల వారికి పాంచజన్యమైనటువంటి ఒక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిన కవితక్క గారికి నేను ఆ ఒక పాంచజన్యంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని మేము ప్రతి గడపకు తీసుకెళ్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేము తెలంగాణ రక్షణ సమితిని బలోపేతం చేస్తాం. అదేవిధంగా కవితక్క గారి నాయకత్వంలో మేము పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మేము వెనక్కి తిరగకుండా పోరాటం చేసినామో అదే స్ఫూర్తితోటి మేము అక్కగారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఇంత నేను చిన్న తరగతి వ్యక్తిగా మా యొక్క బీసీ వ్యక్తిగా మీరు ఈ అవకాశం కల్పించిన అక్క మీకు మీ పార్టీ మీకు నేను అండదండలుగా ఉంటాం. మా ఉద్యమకారులను కలుపుకొని మా బీసీ సంఘాలను కలుపుకొని మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరితో నేను సమైక్యం చేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో మేము మీ ఇంట ఉంటూ ఖచ్చితంగా మీరు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూస తప్పకుండా పనిచేస్తూ నీ అండదండలుగా ఉంటామని చెప్పి నేను కవితక్క గారికి మరొకసారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. జై కవితక్క. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.